అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మీ అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు సమకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియపరచాలనుకున్నాను. ఏంటంటే ఈ మధ్యలో చాలా మనము యాక్సిడెంట్లు చూస్తున్నాము. యాక్సిడెంట్లలో ఏమవుతుంది అంటే హెల్మెట్ లేకుండా చనిపోవడం, చాలా స్పీడ్తోని డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి అంటే అన్కాన్షియస్లో డ్రైవింగ్ చేయడం ద్వారా కూడా ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోతున్నాము. అందులో భాగంగా ఈ మధ్యనే మనము ఒక హెల్మెట్ లేకపోవడంతో పోలీసులను ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళి 2 ప్రాణాలు పోయినాయి కూడా మనం ఈ మధ్యనే చూసుకున్నాము. ఇవన్నీ కూడా ఎందుకంటే జాతీయ రోడ్డు భద్రత దాంట్లో భాగంగా ప్రతి వ్యక్తి వాహనాలకు సంబంధించిన ప్రతిదీ కూడా తన దగ్గర ఉంచుకొని మనము గనక రోడ్డు మీద ప్రయాణం చేసినట్టయితే అన్ని రకాలుగా మనకు ప్రమాదాల నుండి కానీ సేఫ్టీ నుండి కూడా మనము జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు ఉన్న ప్రతి వ్యక్తికి నేను ఈ తొలి ఏకాదశి పర్వదినాన తెలియజేసేది ఏంటంటే లారీ ఉన్నవాళ్ళు కానీ, ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు కానీ, డీసీఎం ఉన్నవాళ్ళు కానీ, ఆటోలు ఉన్నవాళ్ళు కానీ, కార్లు ఉన్నవాళ్ళు కానీ, మోటార్ సైకిల్ ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా బండికి సంబంధించిన కాగితాలు ఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఫిట్నెస్ పేపర్లు కానీ, మరియు వాళ్ళు చెల్లించే కమర్షియల్ దానికి 3 నెలలకు ఒకసారి ఏదైతే వాళ్ళు ట్యాక్స్ చెల్లిస్తారో అవి కానీ, పొల్యూషన్ టోకెన్లు కానీ, మరియు వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవన్నీ తప్పకుండా మనం వాహనదారులము మనము ఉంచుకున్నట్టయితే రోడ్డు మీద ఎక్కడ ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనం ధైర్యంగా మన వాహనాలను నడుపుకోవచ్చు. అవి చిన్నవే. మనం పెట్టే ఖర్చులలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అనేది చిన్న ఖర్చు, సంవత్సరానికి ఒకసారి ఇన్సూరెన్స్ చేయించుకోవడం చిన్న ఖర్చే, 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ టేకన్ చిన్న ఖర్చే. ఇవన్నీ కూడా చిన్నవే. కాబట్టి మనం ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా మనము తీసుకొని వెంట ఉంచుకొని మనం వాహనాలు నడిపినట్టయితే ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా, యాక్సిడెంట్లు జరిగినా, జరిగినా కూడా వాటి ద్వారా మనకు మన కుటుంబానికి రక్షణగా ఉంటుంది. ఇవాళ చాలామంది ఇన్సూరెన్స్ లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, బండ్లకు కాగితాలు లేకపోవడం, యాక్సిడెంట్లు అయిన చోట మన ప్రాణాలు పోయినా కూడా మనకు ఎలాంటి యొక్క బెనిఫిట్స్ రాక ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరికి వాహనదారులారా మీ అందరికీ నమస్కరించి చెబుతున్నా, మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ కుటుంబాలలో మీతోటి ఉండే ఒక సోదరునిగా చెబుతున్నా, మనకేమి ప్రమాదం జరిగి ఒకవేళ ప్రాణాలు పోయినప్పటికీ కూడా మన మీద మనకంటూ ఒక కుటుంబం ఆధారపడి ఉంది. మనకు ఒక భార్య, పిల్లలు, అమ్మ, నాయన, చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళందరూ కూడా మన మీద ఆధారపడి ఉన్నారని మీరు ప్రతిరోజు గమనిస్తూ మన ప్రయాణం కనుక కొనసాగిస్తే మనమే కాదు మన కుటుంబ సభ్యులు మనం అందరం కూడా ఆనందంగా ఉంటాం. మనం సేఫ్టీగా ఇంటికి చేరుకుంటే మన భార్య, పిల్లలు కూడా ఆనందపడతారు. అనుకోని విధంగా యాక్సిడెంట్ అయ్యి మనం కాలో చెయ్యో పోతే, తలకాయలు పలిగితే, ప్రాణాలు పోతే బాధపడేది మరెవరో కాదు, మన కుటుంబ సభ్యులు మాత్రమే. మనపై ఆధారపడి జీవిస్తూ మన మీద నమ్మకంతో జీవనం సాగిస్తున్న వాళ్ళే. కనుక మీరందరూ కూడా నేను ఈరోజు అందరినీ కోరుకుంటున్నా, మీ సోదరునిగా కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్ వాళ్ళు కానీ, కారు వాళ్ళు కానీ, ట్రాక్టర్లు, ఆటోలు, లారీలు, డీసీఎంలు ఏ వాహనమైనా సరే ప్రతి ఒక్క పేపర్ను మనము సమకూర్చుకొని మన వెంట ఉంచుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరిగినా అవి మనల్ని కాపాడుతుంది. ముందుగా మనము ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం మన వంతు. అనుకోకుండా జరిగిన దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ప్రతి పేపరు మనకుంటే ఆ పేపర్లు మనల్ని కాపాడే, ఆర్థిక పరంగా కాపాడే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎన్నో యాక్సిడెంట్లలో ఏ పేపర్ లేక కూడా ఇబ్బందులు పడుతున్న రోజులు. కాబట్టి వాహనదారులందరూ, మన ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా, ప్రతి ఒక్కరూ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ టోకెన్, మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, లోకల్లో గ్రామంలో అవసరం లేదు, దూర ప్రాంతం మన గ్రామం దాటి బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి మన ప్రాణాలను కాపాడుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి కూడా ఈ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.